హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్రమంతా షాక్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఆ వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. పరిస్థితి మాకు తెలుసు, విచారణ జరుపుతాము. వీవీప్యాట్ కేసుపై అయితే సుప్రీంకోర్టు అండి ఇక ఎన్నికల్లో వీవీప్యాట్ కమిషన్లోని మొత్తం స్లిప్లను కౌంటింగ్ జరిగేలా ఆదేశించాలని అయితే సుప్రీంకోర్టు దాఖలైన పిటిషన్ను వచ్చే వారం విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అయితే అంగీకారం తెలిపిందండి. అలాగే ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను వచ్చే మంగళవారం లేకుంటే బుధవారం రోజున లిస్టు చేస్తామని అయితే జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం అయితే బుధవారం వెల్లడించిందండి. ఇక పిటిషనర్ ఏడీఆర్ తరపున అయితే సుప్రీంకోర్టుకు హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్ను త్వరగా విచారించాలని అయితే డిమాండ్ చేశారు. ఇక ప్యాట్లపై అయితే దాఖలో మరో పిటిషన్పై స్పందన కోరుతూ ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి అయితే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ అయితే కోర్టుకు హాజరై ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, పిటిషన్పై విచారణ జరగకపోతే పిటిషన్లు నిష్కల్పమైతే తెలిపారండి. ఇక బెంచ్లో జస్టిస్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశన్, అలాగే జస్టిస్ బేలా ఎం త్రివేణి ఉన్నారు. బెంచ్ స్పందిస్తూ పరిస్థితి తమకు తెలుసు అని వచ్చే వారం విచారణ చేపడతామని అయితే పేర్కొందండి. ఈ విధంగా ఇక ఏడీఆర్ పిటిషన్పై గత ఏడాది జూలై 17న సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ స్పందన కోరింది. ఓటర్లు వేసిన ఓట్లను వీవీప్యాట్ మిషన్ ద్వారా నిర్ధారించుకునేలా ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఏడీఆర్ పిటిషన్లో కూడా కోరిందండి. ఇక వీవీప్యాట్ స్లిప్లను ఈవీఎం మిషన్తో సరిపోల్చేలా డిమాండ్ చేస్తూ అసోసియేషన్ ఫండ్ డెమోక్రసీ రీఫార్మ్ అంటే ఏడీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఎంపిక చేసిన 5 ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్లను అయితే ధృవీకరించే విధానం అయితే కొనసాగుతోందని అయితే చెప్పుకోవచ్చు.